ఈ విధంగా చూస్తే భారత్ కొంచెం సహాయం చేయడం ఉంది అంటారు. భారతదేశం ఎప్పుడు ఒప్పుకోదు. ఇలా ఇంటర్వ్యూని కాదు, జోక్యం చేసుకోదు. కానీ ఒకానొక సందర్భంలో ముంబైలో ఒక ప్రైవేట్ ఒక యూనివర్సిటీలో మాట్లాడుతూ అజిత్ దోవల్ గారు ఒక మాట చెప్తారన్నమాట. ముంబై అది పాకిస్తాన్కి వార్నింగ్ ఇస్తారు, రాకే ఐఎస్ఐకి. మీరు మా దేశంలో జోక్యం చేసుకుంటే, టెర్రరిస్టులు అటాక్ చేస్తే మేము మీ బెలూచిస్తాన్ని డివైడ్ చేస్తాం, మరో బంగ్లాదేశ్ అయిపోతుంది అని తీవ్రమైన హెచ్చరిక చేశారు. ఇది అజిత్ దోవల్ గారు అంటే ఇది ప్రైవేట్గా చేసిన సామాన్యం కాదు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు ప్రత్యేకంగా ఈయన మీద డిపెండ్ అవుతారు. ఎందుకంటే పుల్వామా అటాక్ వీటిల్లో అజిత్ దోవల్ గారు అసలు ఒక రకంగా విదేశాంగ మంత్రిని పక్కన పెట్టి కూడా అజిత్ దోవల్ గారు మాటే వింటారు మన ప్రధాని మోడీ గారు అనేది ఒకటి ఉంది. ఎందుకంటే అజిత్ దోవల్ గారు అంటే ఇటు పాకిస్తాన్కి ఇటు చైనాకి భయం. ఎందుకంటే ఆయన ఐపీఎస్ ఒకసారి చీఫ్గా పనిచేయడం, ఇందిరాగాంధీ బింద్రాన్ వ్యాలీని సంహరించడం, ఆపరేషన్ బ్లూ స్టార్లో ఉన్నారు. సో పాకిస్తాను చైనా యొక్క వీక్ పాయింట్లు బలహీనతలు అన్నీ డైరెక్ట్గా వెళ్ళి మారువేషంలో వెళ్ళి స్టడీ చేసిన ఆయన దేశభక్తుడు, పరమదేశభక్తుడు. ఇప్పుడు ఈయన ఈ బలూచిస్తాన్ని డివైడ్ చేయడంలో ఈయనే ప్రత్యేకించి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఉంటారనేది ఒకటి. రెండు, ఇప్పుడు పాకిస్తాన్ మీద మనం దాడి చేయాలి అంటే కుదరదు. ఎందుకంటే అణుబాంబులు పూచి ఉంది, యుద్ధానికి వస్తుంది. పాకిస్తాన్ మీద అటాక్ చేయడం అంటే మన ఎకానమీ చితికిపోతుంది. సో యుద్ధం చేయకుండా పాకిస్తాన్ని నిర్వీర్యం చేయాలంటే అక్కడ స్వతంత్ర దేశంగా ప్రకటించుకోవడానికి బెలూచిస్తాన్ ఉంది, అక్కడ చైనా గ్వడార్ పోర్ట్ ఉంది, చైనా ఆర్మీ ఉంది అక్కడ. సో దాన్ని డివైడ్ చేసి పడేస్తే పాకిస్తాన్కి తీర ప్రాంతం ఉండదు, 40% టెరిటరీ వెళ్ళిపోతుంది. పాకిస్తాన్ విడిపోయింది అనుకోండి, ఇంకా మనకు అది అసలు శక్తి కాదు, ఏమీ కాదనమాట.